నేను మీ సంపత్ నాయక్ని. గత 15 ఏళ్ళుగా మీ మీడియా వారు చూస్తూనే ఉన్నారు ఎటువంటి ఉద్యమాలు చేస్తున్నామో. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మంగ్లీ గారి వ్యవహారం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మంగ్లీ గారి పైన మేము ఇవాళ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, మంగ్లీ గారి పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో A5గా కేసు నమోదు చేయడం జరిగింది. అసలైన విషయానికి వస్తే అనేక పేద బిడ్డలవి కేసు ఏంటిదంటే, అనేక పేద బిడ్డలవి, అది ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా 100%లో 60 నుంచి 70% బంజారా బిడ్డలై డబ్బులు మైక్రో ఫైనాన్స్ పేరిట వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలలో ఇది కేవలం 10 నుంచి 15 కోట్లు కాదు, ఇది 100 నుంచి దగ్గర 200 కోట్లని అంటున్నారు మీ మీడియా వాళ్ళు కూడా. నేనేమంటున్నా అంటే, చిన్న కేసు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన చిన్న కేసు పెడితేనే సస్పెన్షన్కి గురి చేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. అది మీ మీడియాలో కానీ ఏమైనా చిన్న బ్రైబ్ తీసుకున్నా కానీ మిమ్మల్ని కూడా కనీసం దూరం పెడతారు. అదే మీడియా నుంచి వచ్చింది. మంగ్లీ ఒక గిరిజన బిడ్డ అయినా కానీ ఇవాళ పేద బిడ్డలు, పేద ప్రజలు తను చేసిన పాటలు పాడింది ఇవాళ తనని ఇవాళ ఇంత అందలం ఎవరు ఎక్కించిండ్రంటే కేవలం పేద బిడ్డలే ఎక్కించిండ్రు. ఇవాళ ఒక మీడియా ఛానల్కి వచ్చి తెలంగాణ ధూమ్ధాములు నడిపేటప్పుడు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లలో పాటలు పాడుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే V6 ఛానల్లో కూడా కావచ్చు, పనిచేసి ఇంత ఎందుకు వచ్చిందంటే పేద బిడ్డలు తనను హక్కున చేర్చుకున్నారు కాబట్టే తను ఇవాళ బయటకు వచ్చింది. కానీ అదే పేద బిడ్డలై రక్త మాంసపు ముద్దలతోని, చెమట రక్తంతోని ఒక్కొక్కరు సంపాదించుకున్న డబ్బు ఇది ఎవడబ్బా సొత్తు? నిజంగా మీ మీడియా వాళ్ళకు తను ఆ రోజు క్వశ్చన్ చేసింది. నిజంగా ఆ మధు అనే పర్సన్కి తినకు సంబంధం లేకపోతే ఆ రోజు లాయర్ పైన నువ్వు కేసు పెట్టడం కాదు, డీజీపీ ఆఫీసర్ దగ్గరికి నువ్వు కేసు పెట్టినావు కదా, ఎవరిపైన కేసు పెట్టాలి? మధు గారి పైన కదా నువ్వు కేసు పెట్టాలి.